అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూచిపూడి నేర్చుకోవాలంటేనే అనితర సాధ్యం. ఇటువంటిది దాదాపు 3000 ప్రదర్శనలు ఇస్తూ 20 ఏళ్ల వయసుకే 3 గోల్డ్ మెడల్స్, 2 రాష్ట్రపతి అవార్డులు పొందినటువంటి సోమనాథ్ భరద్వాజ్, అనంతపురానికి చెందినటువంటి సోమనాథ్ భరద్వాజ్ గురించి ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ మేనమామ దగ్గరే పెరిగినటువంటి సోమనాథ్ భరద్వాజ్ ఇంత పెద్ద ఎత్తున అచీవ్ అవుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఎడ్యుకేషన్ కూడా బీటెక్ చదువుతూ పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఉందో కూచిపూడికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తాడు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కూచిపూడికి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, అందులో తను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన మాటల్లో విన్నాం. భరద్వాజ్ గారు, ఏంటి ఏ వయసు నుంచి మీరు ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవడానికి మొదలుపెట్టారు? నేను 3rd క్లాస్ నుంచి కూచిపూడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మా అమ్మగారు కూచిపూడి ఒక డ్యాన్సర్. మా మేనమామ గారే మా అమ్మకి అందరికీ క్లాసెస్ చెప్పేవారు. సో ఆ ఇన్స్పిరేషన్తో మా అమ్మగారు నేర్చుకున్నారు. మా అమ్మగారి ఇన్స్పిరేషన్తో నేను కూచిపూడిలో 3వ తరగతి నుంచి అరంగేట్రం ప్రారంభించాను. ఇప్పుడు దాకా కొన్ని 3000 పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. నాకు 20 ఏళ్ళు. 3వ తరగతి నుంచి నేర్చుకుంటాను. అప్పుడు నా వయసు 6 ఏళ్ళు. మొత్తం 12 ఏళ్ళుగా నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ అమ్మ, మీ నాన్న ఏంటి మీ పరిస్థితి? మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. మా నాన్నగారు టీటీడీ ఎంప్లాయీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ దగ్గర మేనేజర్. మా నాన్నగారు నేను 1st క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు. కొంచెం హెల్త్ బాగాలేక. మా అమ్మగారు ఒక 6 ఇయర్స్ తర్వాత లంగ్స్ ప్రాబ్లంతో చనిపోయారు. దాని తర్వాత వాళ్ళిద్దరికి పోయాక మా మేనమామే మమ్మల్ని ఇద్దరిని, నాకు తమ్ముడు ఉన్నాడు, సో వానికి నన్ను ఇద్దరిని పెంచుతూ చిన్నప్పటి నుంచి ఈ వయసు దాకా మా మామగారే పెంచుతూ మాకు డ్యాన్స్ నేర్పిస్తూ చదువుకి ఫీజు కడుతూ మమ్మల్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 3000 ప్రదర్శనలు అంటున్నారు. ఏంటి మీ గోల్ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? ఎందుకంటే కూచిపూడి నేర్చుకోవాలంటేనే చాలా అనితర సాధ్యం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ ప్రశస్తం అని చెప్తారు? కూచిపూడి అనేది స్టార్టింగ్లో కొంచెం టఫ్గానే ఉంటుంది మనకి, ఎందుకంటే అలవాటు లేని బాడీ, అలవాటు లేనిది కదా. కాబట్టి అది నేర్చుకునే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. పెరిగే కొద్దీ మనకి కొత్తగా ఏదైనా చేయాలి, లేదంటే కొత్త కొత్త దేశాల్లో కానీ చోట్ల కానీ ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వాలి. అలాంటప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది పెరిగే కొద్దీ మనకి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటే ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం. అది ఇంకా ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్గా కూచిపూడి నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ గురువు కూడా మంచి గురువు దొరికారంటే మనకి వాళ్ళు శిక్షణ ఇచ్చే ఒక వే ఆఫ్ లెర్నింగే మనల్ని చేంజ్ చేసేస్తుంది టోటల్గా. ఒక యాటిట్యూడ్గా కానీ, బాడీ కల్చర్, మాట్లాడే విధానం కానీ, ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడే, పెద్ద చిన్న, ఇవన్నీ ఈ కల్చర్ అంతా మనల్ని డ్యాన్సే నేర్పిస్తుంది. మనం డ్యాన్స్ బాగా నేర్చుకున్నామంటే. మీకు 3 గోల్డ్ మెడల్స్, 2 రాష్ట్రపతి అవార్డులు కూడా వచ్చాయంటారు. ఎన్ని వచ్చాయి మొత్తం? నాకు ఈ 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఆల్ ఇండియా వైజ్లో. 6 టైమ్స్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది వైఎంసీఏ కాంపిటీషన్స్. 3 టైమ్స్ ఆ రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు. స్వయానా మోడీ గారే నన్ను పిలిచి నాకు ఫ్లైట్ టికెట్కి, అక్కడ ఉండే వసతికి, అన్నిటికీ ఆయనే ఖర్చు పెట్టి పార్లమెంట్లో నాకు డాన్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. అది పార్లమెంట్లో మీరు కూచిపూడి నాట్యం చేయడం అనేది ఎలా ఉంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మహామహులు ఉంటారు. ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి? అది ఒక మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ దేశాన్నే కాపాడుతునే వాళ్ళు, అలాంటి వాళ్ళ ముందర ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి భయం ఉంటుంది. స్టేజ్ మీద చేయాలంటే 10 మంది ఏమనుకుంటారో మన డ్యాన్స్ చూసి అనే ఒక భయం ఉంటుంది. ఆ భయం వల్ల తను ఏం చేస్తాడో, తను ఉండే ఎనర్జీ కన్నా ఇంకా ఎక్కువగా ఎనర్జీ పెట్టి అక్కడ పర్ఫామ్ చేస్తాడు. ఆ పర్ఫామ్ చేసి ఒకవేళ బాగుంటే అప్రిషియేషన్ ఇస్తారు. అప్రిషియేషన్ వచ్చిందంటే ఇంకా తన లైఫ్లో మర్చిపోడు ఎక్కడ. ఎందుకంటే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్, అంత బెస్ట్ ఒక పిఎం ముందర చేయాలంటే అది ఒక మర్చిపోలేని సంఘటన. చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మొత్తం మన ఇండియాని రూల్ చేసే వాళ్ళంతా ఒకే వేదిక మీద మన ఎదురుగా కూర్చొని లైవ్లో మన చేసే డ్యాన్స్ చూస్తున్నారంటే చాలా ఒక గొప్ప దేవుడిచ్చిన వరం అనుకోవాలి. నేను ఎలా చూస్తున్నారు రాబోయే కాలం? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరు కృషి చేస్తున్నారు. ఏంటి మీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఏంటంటే నేను ఒక కూచిపూడి ఐకాన్గా ఎదగాలి అనేది నా టార్గెట్. ప్లస్ కూచిపూడిలో ఎక్కువ శాతం అమ్మాయిలే
నేర్చుకుంటున్నారు కూచిపూడి ఈ ప్రెజెంట్ జనరేషన్లో. అబ్బాయిలు ప్రోత్సహించడం, అబ్బాయిలు నేర్చుకోవడం కానీ చాలా తక్కువ చూస్తాం. నా డ్రీమ్ ఏమంటే ప్రతి ఒక్క అందరూ మగపిల్లలందరూ కూడా కూచిపూడిలో రావాలి, నేర్చుకోవాలి, ఆడపిల్లలతో పాటు పోటీ పడాలి, వాళ్ళు మనము ఈక్వలే అని చూపించాలి. దానికోసం నేను ఎంత దూరమైనా ఎన్ని స్టేజ్ ఎక్కడానికైనా రెడీ, ఎక్కడికైనా ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎంత కష్టమైనా నేను భరిస్తాను. ఆ గోల్ నేను అలా సాధించాలి. మగపిల్లలతో మగపిల్లలు కూచిపూడి కూడా డెవలప్ చేయాలి అనే ఒక కోరిక నాకుంది. అది డెవలప్ చేసే ఎంత దూరమైనా వస్తాను. అంటే మీరు మీ మామతో పాటు ఇప్పుడు చిన్నపిల్లలకి ఈ క్లాసెస్ తీసుకుంటూ మళ్ళీ తర్వాత మీ కార్యక్రమం ఎలా ఉంటుంది? మళ్ళీ ఒకవైపు ఎడ్యుకేషను, ఒకవైపు ఈ ట్రైనింగ్, మీరు ప్రాక్టీస్, మీ ఎక్కడైనా మీకు ప్రదర్శనలు ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు? అంటే టైం మేనేజ్మెంట్. అది అంటే ఇప్పుడు మనం ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరికి కాలేజ్ ఉంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత డ్యాన్స్ క్లాస్ చెప్పాలంటే చాలా టైర్డ్ అయిపోతారు మనిషి. సో మనం కాలేజ్లో చేసిండే ఆ స్ట్రెస్, ఆ ఎడ్యుకేషన్ వల్ల మనం చాలా ఇబ్బంది పడి టైర్డ్ అయిపోతాం ఇంటికి వచ్చారు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇట్లా అదర్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయినప్పుడు ఇంకో ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఎనర్జీని మనం ఇక్కడ స్టెప్స్ నేర్పించడం కానీ, ఏదైనా కొత్త కొత్త ఐటమ్స్ నేర్పించడం కానీ, లేదంటే గురువుగారిని చూస్తూ ఎలా చెప్తారు, ఎలా టీచ్ చేస్తారు పిల్లోళ్ళకి. చిన్న చిన్న పిల్లోళ్ళు నేర్చుకుంటారు. 3 ఏళ్ళ వయసు నుంచి పిల్లోళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా, అంటే చిన్న పిల్లోళ్ళే చేస్తున్నారు, మనం చేయలేమా ఆ డ్యాన్స్ని ఒక ఇన్స్పిరేషన్. అవన్నీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర. అండ్ మీ గోల్ ఏంటి? ఎందుకంటే మీరు ఈ 20 ఇయర్స్కి మీరు ఒకవైపు అన్ని ప్యారల్గా చేసుకున్న ఎడ్యుకేషన్ ఒక పక్క, ఇటు ప్రదర్శనలు ఒక పక్క, నాట్యం ఒక పక్క. నాట్యం ఇంత పెద్ద ఎత్తున ఆడుతున్నారు మీరు. నెక్స్ట్ ఫ్యూచర్లో మీ గోల్ ఏంటి? నేను MA PhD అవి చేయాలనుకున్నాను. ఎందుకంటే నా కోరిక అది చేస్తే కూచిపూడిలో అంతో ఇంత అవగాహన ఉన్నట్లు అందరూ రికగ్నైజ్ చేస్తారు ఆ కూచిపూడి అని. ఒకవేళ నాకు ఆ దేవుని దేవల ఛాన్స్ వస్తే టీచర్గా కూడా టీచింగ్ ఫీల్డ్లో కూడా మా మామ ఎలాగో చెప్తున్నారో మా గురువు గారు అలాగే నేను టీచ్ చేయాలని కూడా ఒక కోరిక ఉంది. కూచిపూడి అందరికీ డెవలప్ చేయాలి, వరల్డ్ అంతా తెలియాలి కూచిపూడి అంటే. ఎవరిని అడిగినా మన దేశంలో ఎవరిని అడిగినా కూచిపూడి అంటే అంత ఎక్కువ తెలియదు. భరతనాట్యం అంటే మొత్తం ఇండియా అంతా, ఓవరాల్ ఇండియా అంతా భరతనాట్యం అంటే ఏంటో రికగ్నైజ్ చేస్తారు. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది. అది ఒక విలేజ్ డ్యాన్స్ అనమాట. సో దాన్ని డెవలప్ చేస్తూ వరల్డ్ వైడ్ రికగ్నైజ్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ కూచిపూడిని మొత్తం వరల్డ్ అంతా రికగ్నైజ్ చేసేలాగా అది నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ లైఫ్ అయిపోయే లోపల. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చిన్న వాటికి చాలామంది యూత్ పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యం, తల్లిదండ్రుల ఆశలు కానీ అంటే వారు పడుతున్నటువంటి కష్టాన్ని కానీ పూర్తిగా విస్మరించి ఏకంగా సూసైడ్లు కావచ్చు ఇటువంటివి తీసుకుంటున్నాడు. వారికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఈ చిన్న వయసులోనే ఒకవైపు తల్లిదండ్రులు లేరు, అయినప్పటికీ మీరు పోరాటం అనేది నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్పగలుగుతారు? కాలం జనరేషన్ అంతా ఫోర్స్డ్గా వాళ్ళు చేయలేని పని కూడా చేస్తూ, వాళ్ళ ఇంట్లో ప్రెషర్, వాళ్ళ అమ్మా నాన్న ఇబ్బంది పెడుతూ చదువుకో అని ఆ మెంటల్ స్టేట్లో ఉండిపోయి సూసైడ్ అవన్నీ చేసుకుంటారు. అసలు అలాంటి అవకాశమే అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాకే అమ్మా నాన్న లేరు, నేను చిన్న వయసులోనే అమ్మా నాన్న ఇద్దరిని పోవడం. సో నేను అలా ఆలోచించుంటే అయ్యో మనకి జీవితం ఎందుకు, ఇంకా మా అమ్మా నాన్నే లేరు అని అంటే ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే ఒక గ్రేట్ కారణం ఉంది. ఎందుకంటే నేను మా మామ అలా పెంచలేదు. అమ్మా నాన్న లేకపోతే ఏమి, నువ్వు ఉన్నావు కదా, నువ్వు బతుకుతావు, నువ్వు బతకాలి, 10 మంది దగ్గర నువ్వు నీ డ్యాన్స్ని చూపిస్తే వాళ్ళు నిన్ను గుర్తించినప్పుడు నేను లేకపోయినా మీరు గొప్పవాళ్ళు అవుతారని మా మామ అదే కూడా ఎప్పుడూ చెప్పేవాడు. 20 ఏళ్ళగా మమ్మల్ని చెప్పుతూ ఇప్పుడు కూడా అలాగే చెప్తూ మమ్మల్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఇచ్చే యూత్కి ఏమంటే వాళ్ళు అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతున్నారు. చిన్నదానికి ఇలా బ్యాడ్గా కానీ గుడ్గా కానీ వాళ్ళు ఏదైనా అట్రాక్ట్ అయిపోతారు యూత్. సో అలాంటి అట్రాక్ట్ కాకోకుండా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ పెద్ద సంగతి ఏం కాదు. మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత గోల్స్ రీచ్ అవుతాం. మనం కాన్సన్ట్రేట్ చేయకుండానే ఉన్నీలే ఇంకేమి మనం రీచ్ కాలేమేమో, మన చుట్టూ సొసైటీ నిందిస్తే కొద్దీ వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది కదా. బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయిన వాళ్ళు అందరూ అంటున్నారు కదా ఇంకా మనకేం చేత అవుతుంది. అలా ఫోర్స్డ్గా మనుషులు పక్కన ఉండే జనాలు వీళ్ళని అలా ఏలైనా చేస్తుంటే వాళ్ళకి అలా బ్యాడ్గా ఆలోచించి సూసైడ్ కానీ చనిపోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో అలాంటివన్నీ నీకేమనిపిస్తే అది చేయాలంతే.
ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం చెందినటువంటి సోమనాథ్ భరద్వాజ్ చిన్నప్పుడు తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పటికీ మేనమామ సహకారంతో ఎస్పెషల్లీ కూచిపూడిలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పార్లమెంట్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు పెద్ద అతిరథ మహారథులు ఉన్నటువంటి స్టేజ్ మీద నాకు అవకాశం రావడం అనేది అద్భుతమైనది. దాన్ని జీవితంలో నేను మర్చిపోలేను. అందులో ముఖ్యంగా ఈ కూచిపూడి విషయంలో దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఒకవైపు, మరోవైపు చదువు కొనసాగిస్తూనే చదువు ఒకవైపు, ఇక్కడ మరోవైపు చిన్నపిల్లలకి సైతం తన మేనమామ నేర్పిస్తున్నటువంటి స్కూల్లో కూచిపూడిని నేర్పిస్తూ ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ మాత్రం మనం ఒక డ్రీమ్గా, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే మాత్రం ఏదైనా సాధించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే యూత్ కూడా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వాటికి అట్రాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అలా కాకుండా గోల్స్ నిర్ణయించుకొని ముందుకెళ్తే మాత్రం ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి సోమనాథ్ భరద్వాజ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరింత ముందుకు వెళ్ళేందుకు నేను శాయశక్తుల ఏదైతే ఉందో కూచిపూడిని ముందుకు తీసుకెళ్ళడానికి నేను శాయశక్తుల కృషి చేస్తానని ఒకవైపు చెప్తూనే మరోవైపు చదువును కూడా కొనసాగిస్తానని చెప్పేసి సోమనాథ్ భరద్వాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV, అనంతపురం.